అందరికీ నమస్తే. నేను మీ ఫిల్మ్ యాక్టర్ బాహుబలి నిరంజన్. ఈరోజు నా వెంచర్కి వచ్చానండి. నా వెంచర్ పేరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు, శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్. అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏమేమి వస్తున్నాయని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కొన్ని ప్లేసెస్ అంటే నా వెంచర్లో ఏమేమి డెవలప్ అవుతున్నాయనే చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం డెవలప్ అయినాయో కూడా చూపిస్తాను మీకు. ఇది ప్రహరీ గోడ అండి. నా వెంచర్ 7.5 acres లో ఉంది. చుట్టూ ప్రహరీ గోడ స్టార్టింగ్. ఇది గోడ వేయడం కంప్లీట్ చేసాము. ఇది నా వెంచర్కి వచ్చే రోడ్ అండి. ఇది నా వెంచర్కి వచ్చే రోడ్డు. ఇది 40 feet రోడ్డు. మనం బీటీ రోడ్ వేస్తున్నాం మన వెంచర్ దాకా. ఇది 40 feet రోడ్ కదండి, దీన్ని బీటీ రోడ్ వేస్తున్నాము. అక్కడ దూరంలో మీకు ఒక ఇండ్లు కనపడుతున్నాయి, చూసారా? అది కోట్రా జంక్షన్ అండి, కోట్రా జంక్షన్. ఆ జంక్షన్లో రైట్ సైడ్ వెళ్తే మీకు తిరుపతి న్యూ హైవే కనపడుతుంది. అది శంషాబాద్కి వెళ్తుంది. లెఫ్ట్కి వెళ్తే శ్రీశైలంకి వెళ్తాము. స్ట్రైట్ వెళ్తే కలవకుర్తి టౌను అన్నీ ఉంటాయి. మీకు ఆ తిరుపతిని కూడా హైవే చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఎన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏమేమి అనేది ఈ బ్రోచర్లు అన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నా వెంచర్ చూపిస్తాను రండి. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించింది వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన మాన్యువల్ టైప్ ఉంటుంది కదా, ఇది కూడా చేసాము ఆల్రెడీ. ఇది వర్క్ అంటే మనకి ఫస్ట్ సైట్కి ఏమేమి ఇస్తున్నామని ప్రామిస్ చేసినవి 1 by 1 అన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక చూడండి వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ నెంబర్స్, రోడ్ అనేది. ప్లాట్ నెంబర్స్ మీకు డౌట్ రావచ్చు, ఏబిలు ఎందుకు వేసారని. అయితే మేము ఇక్కడ ఏం చేసామంటే చిన్న ప్లాట్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాము అనమాట. ఏంటంటే 125, 135. ఎవరైనా కొద్దిగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం 2 ప్లాట్లు తీసుకుంటారు. ఎలా 125, 125 అని 250 అవుతుంది. లేదైతే సింగిల్ బై నెంబర్లు అందుగురించే ఇచ్చామన్నమాట. ఏబి అనేది అందుగురించే ఇచ్చాం. ఈ వీడియో చేయడానికి కదా ముఖ్య కారణం ఏంటంటే, ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఇప్పటికిప్పుడు ఈ సైట్ విజిట్ చేసి ఒక స్పాట్ నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెడితే చాలా తక్కువ రేట్లో వస్తుంది. అదే మీరు ఇది కొద్దిగా లేట్ ప్రాసెస్ చేశారనుకోండి, అప్పుడు కాస్ట్ అనేది వేరే ఉంటుంది. నిజం చెప్తున్నాను, చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. అంటే వీళ్ళు ఎందుకు ఇస్తారు, బయట మార్కెట్లో కూడా ప్రతి ఒక్కరు అలా చెప్తారంటే, ఇక్కడ ఏంటంటే ఈ సైట్ సింగిల్ ఓనర్ అండి. భూమి దగ్గర, రైతు దగ్గర భూమి కొనిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత, రేరా అప్రూవల్ చేసుకున్న తర్వాత ఈ లేఅవుట్ వేయడం జరిగింది. దీనికి ఏంటంటే బ్రోకర్స్ లేరు, మార్కెటింగ్ పర్సన్స్, ఇది ఎండి, హెచ్ఆర్ ఇట్లా అనేది లేవు. అందుగురించని మేము తక్కువ రేట్లు, అంటే ఉన్నది ముగ్గురము మేమే కస్టమర్ చేసుకుంటున్నాం. మేమే మార్కెటింగ్ పర్సన్స్, మేమే ఊర్లు తిరుగుతున్నాం, మేమే కస్టమర్ల దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. కనుక ఈ తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. అందుగురించే లోయెస్ట్ ప్రైస్. అది కూడా ఇక్కడ ఎవరు ఇట్లా మెన్షన్ చేయరు. మీరు ఏ వెంచర్కి వెళ్ళినా సరే ప్రైస్ మెన్షన్ చేయరు. చూడండి, నేను మెన్షన్ చేశాను 9,999. లేఅవుట్లో బాజాప్తుగా కొట్టాం మేము 9,999 అని. ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో, బ్రోచర్ ఉందో, ఈ బ్రోచర్లో ఎన్ని ప్రామిస్ చేశామో అన్నీ ఇప్పటి నుంచే మొదలు పెట్టాము. మేము ప్లాట్లు అమ్మినా అమ్మకపోయినా మేమైతే బ్రోచర్లో ఏది ప్రామిస్ చేశామో అన్నీ స్టార్టింగ్ చేశాం. అమ్ముడు కూడా అనేది కాదండి. ఆల్రెడీ మేము ఫస్ట్ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వచ్చింది. ఎందుకంటే మేము అమ్మేస్తాం ఈజీగా. నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఈ 65 ఫ్లాట్స్ ఈజీగా అమ్మేస్తామండి. అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు అమ్ముతాం అనేది కూడా మీరు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంటే
దీంట్లో ఇచ్చాం. ఇది మాట ఉత్తి మాటలు కాదండి, దీంట్లో ఏమేమి ఉన్నాయో మీరు ప్రతిదీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతిదీ పేపర్ కటింగ్ ఉంది. ఇవి ఏమేమి వస్తున్నాయి అనేది ప్రతిదీ పేపర్ కటింగ్ ఉంటుంది. ఆ పేపర్ కటింగ్ మీరు కూడా చూసుకోవచ్చు. ఈ సైట్ గురించి అని చెప్పే ముందు కూడా నేనెవరో మీకు తెలుసు అనుకుంటా, తెలిసే ఉంటుంది. ఈ సినిమాలు టీవీలు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు నేను పరిచయం అయి ఉంటాను. నా కొలీగ్స్ మ్యాక్సిమం నా కొలీగ్స్ ఇక్కడే పెట్టుబడి పెడుతున్నారు. నా కొలీగ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేది. నేను ఏ ఫీల్డ్లో ఉన్నానో ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చాలా మంది రావడం జరుగుతుంది. వాళ్ళ మధ్యలో మీరు ప్లాట్లు కొనుక్కోవాలని ఆలోచన వాళ్ళు మాత్రం ఇప్పుడే స్పాట్ డిసిషన్. ఇంకోటి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం ప్లాట్ తీసుకునేటప్పుడు మన సొంత నిర్ణయాలు ఉండాలి, పక్క వాళ్ళ నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీరు సైట్కి వచ్చినప్పుడు ఒక్కరు ఒక రకంగా చెప్తారు నీకు, తర్వాత మన ఆ సైట్ లేకపోయామని బాధపడద్దు. అది ఎందుకు చెప్తున్నా అంటే నాకు చాలా మిస్ అయ్యాను, నేను పర్సనల్గా మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను. అది గురించే అటువంటిది మీరు మిస్ కాకండి ఫ్రెండ్స్. మీరు సైట్కి వచ్చిన తర్వాత మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయం అంటే ఎట్లుంటుందంటే, ఈరోజు ఈ సైట్కి వచ్చావు, చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయండి. ఏమొస్తున్నాయి ఇక్కడ, డెవలప్మెంట్స్ ఏంటి, వీళ్ళు ప్రామిస్ చేస్తున్నవి ఏంటి, వీళ్ళు ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తున్నారు, వీళ్ళు చెప్పినవి నిజమా, ఇక్కడ 5 హైవేలు అంటే జంక్షన్ 5 జంక్షన్స్ ఉన్న రోడ్లో ఈ వెంచర్ ఉందా, నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరు మీరు ఇక్కడికి వస్తే చూపించే బాధ్యత మాది. అలాగే మాకు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇద్దరు కూడా, వాళ్ళు కదీర్ అని ఒక మల్లేష్ అని, ఇద్దరు 24 గంటలు రాత్రి 1కి ఫోన్ చేసినా హలో మేము ఏ రకంగా సహాయపడతాం అనేది వాయిస్ ఉంటుంది కదా, ఆ రకంగా ఉంటారు మా వాళ్ళు. వెంచర్ మొత్తం తిరిగి వచ్చాం కదా, వెంచర్ తిరిగిన తర్వాత కొద్దిగా రిలాక్స్మెంట్ గురించి అని ఆలోచిస్తాం కదా. రిలాక్స్మెంట్ అంటే వెంచర్లో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ చేసేది ఏంటి, పార్క్ అన్నమాట. నేను నిలబడింది పార్క్ ఉన్న ప్రదేశము. డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇదిగోండి బ్రోచర్లో చూపించిన ప్లేస్ ఇది. ఇదంతా పార్క్ ప్లేస్. ఈ పార్క్ కానుకొని ఈ బ్లూ కలర్ ఉంది కదా, దీంట్లో 400 గజాల్లో కేరళ మోడల్ హౌస్ కడుతున్నాము. దాని పక్కకే దాని కిందనే స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా వస్తుంది. దానికి సంబంధించింది ఇది పార్క్ సంబంధించిన ప్లేసు. డెవలప్మెంట్స్ వర్షాలు పడ్డాయి కనుక కొద్దిగా డిలే అయింది, ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి కనుక స్టార్ట్ అవుతుంది. ఇగో కేరళ మోడల్ హౌస్ అన్నాం కదా, ఇది ఇక్కడ వస్తుంది. ఈ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ 400 గజాల్లో కేరళ మోడల్ హౌస్ వస్తుంది. దాని కిందికి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. మన వెంచర్ పిక్చర్ ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం మన వెంచర్ పూర్తి పిక్చర్ అన్నమాట. ఇంకోటి విషయం ఏంటంటే, మన వెంచరు జస్ట్ అక్కడ దూరంగా మీకు ఒకటి ఫోన్ కనపడుతుందా, అది HP పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంకే శ్రీశైలం మెయిన్ రోడ్ అన్నమాట. శ్రీశైలం మెయిన్ హైవే. ఆ HP పెట్రోల్ బంక్ ఆపోయిటే తిరుపతికి కొత్తగా వేస్తున్న నేషనల్ రోడ్ అన్నమాట, నేషనల్ హైవే రోడ్. ఆ HP పెట్రోల్ బంక్ ఆపోయిటే అది మీకు చూపిస్తాను. ఆ రోడ్ కూడా ఎలా డెవలప్ ఏంది ఎంతవరకు వచ్చిందని కూడా చూపిస్తాను మీకు. ఈ చౌరస్తా ఏంటి అని అనుకుంటున్నారు కదా, కొత్తది తిరుపతి నేషనల్ హైవే అంటున్నారు కదా, ఇదే చౌరస్తా. ఈ చౌరస్తా చాలా పెద్ద చౌరస్తా అవుతుంది ఫ్యూచర్లో. స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు అక్కడ తిరుపతికి వెళ్తుంది, ఇలా ఈ రోడ్డుకి వెళ్తే మన హైదరాబాద్ కనెక్టింగ్ రోడ్ ఇది. నా వెంచర్ అని చెప్పాను కదా, ఆ దూరంగా HP అని ఒకటి పోల్ లాంటిది కనపడుతుంది, HP అని. దాని వెనుకనే నా సైటు, అది ఉన్నది శ్రీశైలం హైవే. ఇది చాలా పెద్ద రోడ్ అవుతుంది, పెద్ద ఎల్బీనగర్ కంటే పెద్ద చౌరస్తా అవుతుంది. ఈ రోడ్ వచ్చేసి శంషాబాద్ అన్నమాట. ఈ రోడ్ వచ్చేసి శంషాబాద్కి వెళ్తుంది. మొన్ననే రీసెంట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ
దానికి సంబంధించిన పనులకు సంబంధించిన శిలాపథకం కూడా అక్కడే ఉంది. ఇక్కడ నుంచి అట్లా శంషాబాద్కి వెళ్ళొచ్చు. అది అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా మీరు, ఆ దూరంగా యారో మార్క్ కనపడుతుంది చూసారా, అది కొట్రా జంక్షన్. ఆ కొట్రా జంక్షన్ నుంచి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే శ్రీశైలము, అచ్చంపేట అటు వెళ్తాము. రైట్ ఇలా వెళ్తే కలవకుర్తికి వెళ్తాము. ఇలా లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్కి వెళ్తాం. ఇది తిరుపతి నేషనల్ హైవే కొత్తది అప్డేటు. ఇది నా వెంచర్కి చాలా నియరెస్ట్ అండ్ ప్లేస్. నా వెంచర్కి జస్ట్ ఈ రోడ్ కనెక్టింగ్ 150 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ తిరుపతి హైవే రోడ్ నుంచి మన శ్రీశైలం రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు అక్కడ నుంచి నా వెంచర్కి రోడ్ చూపిస్తాను. జస్ట్ 130 మీటర్స్ అన్నమాట. అక్కడ HP అని ఉంది కదా, అది మెయిన్ శ్రీశైలం హైవే. ఇగోండి ఈ పెట్రోల్ బంక్ పక్క సైడ్ నుంచి నా వెంచర్కి రోడ్డు. ఇది జస్ట్ మీకు 130 మీటర్స్ దూరంలో ఉంటుంది నా వెంచరు. ఈ వెంచర్లోకి 40 ఫీట్ రోడ్ అండి. ఇది బీటీ రోడ్ వేస్తున్నాం మన వెంచర్ వరకు. ఖచ్చితంగా మీరు ఒకసారి మా సైట్ విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా మా ల్యాండ్ నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు ప్లాట్ తీసుకుంటారు అనుకుంటున్నాను. స్క్రోలింగ్లో నెంబర్ కూడా పెడతాను. పూర్తి డీటెయిల్స్ సంప్రదించండి.